శుభాకాంక్షలు తెలుపుతూ వారు చేస్తున్న ఈ 306 సభను నిర్వర్తించడంలో కంటిన్యూటీని కనుక చూసినట్టయితే వారి పట్టుదల, వారి శ్రమ, వారు చేస్తున్న దాని గురించి చాలా నిజంగా చాలా కామన్గా సభలన్నీ కూడా ఇన్ఫార్మల్గా ఉండవు. చక్కటి ఏసీ చక్కటి చుట్టంతా కూడా ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్లో ఉండి ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరు ఏం రిసీవ్ చేసుకుంటున్నారో తెలియని పరిస్థితుల్లో నడుస్తున్నటువంటి ఈ సభలో చూసి విసిగెత్తిన నేను ఈ ఇన్ఫార్మల్గా ఇక్కడ మీరున్న పద్ధతి చూసిన తర్వాత నిజంగా సంతోషించడమే కాదు, చిన్న గ్రూపుకి నేను చెప్పగలిగినంత, నాకు తెలిసినంత వరకు నేను చేయగలిగినంత చేయడానికి ప్రయత్నిస్తానని సభాపతికి, సభా నిర్వాహకులకు చెబుతూ విషయానికి వెళ్ళే ముందు నాకుగా అనిపించింది, ఒక అందరూ కూడా ఇక్కడ సభలో కూర్చున్నటువంటి ఆశీస్సులైనటువంటి అందరూ కూడా 50+, 60+ కనబడుతున్నారు. నేను 66+. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అన్ని మెడికల్ కాలేజీల్లో చీఫ్ న్యూట్రిషనిస్ట్ అండ్ చీఫ్ డైటీషియన్గా పనిచేస్తూ రిటైర్ అయినా. అయితే నా మొత్తం 30 years ఆఫ్ సర్వీస్లో నేను చూసిన రోగాలు, నేను చూసినంతమంది, అంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని, అంటే కడప, తిరుపతి, ఇటు మీరు ఇప్పటివరకు మాట్లాడుతున్న చిరుధాన్యాలు, మన దిక్కు అంటున్న రైస్ గురించి కూడా నేను చాలా విన్నాను, చాలా చూశాను. చాలా నాకు ఏమనిపిస్తుందంటే ఈ మీడియా ప్రభావం, ఈ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రొపగండా, ఈ మీడియాలో జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా పీస్ మిల్ అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వారి అనుభవాలను చెప్పడం, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడడం. మా తన సత్యనారాయణ గారి నుంచి, భాషా గారి నుంచి చాలామంది చాలా రకాలుగా చాలా వ్యవహారాలు చెప్తూ వస్తున్నారు. ఏది నిజం, ఎవరు చెప్పింది నిజం, ఎవరు చెప్పాలి, ఎవరికి నచ్చిన, మనసుకు నచ్చింది విని అది పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల జరిగే అనర్థాలు కూడా చాలా ఎక్కువగా చెప్పడానికి నేను చింతిస్తున్నాను. మొత్తం భారతదేశంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో ఉంది. ఇది 1954 నుండి ఇప్పటి వరకు నిర్విరామ కృషి చేస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆహార నియమాల వ్యవస్థను స్థిరీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా వారు చేసినటువంటి సైన్స్ ల్యాబ్కు పరిమితం, ప్రొఫెషనల్స్కి మాత్రమే పరిమితం, కాబట్టి అదంత పెద్దగా పాపులర్ కాలేదు. ఈ మధ్య వాళ్ళు కూడా మాధ్యమాల ద్వారా విషయ పరిజ్ఞానాన్ని పంపించడానికి ట్రై చేస్తున్నారు. కొంచెం తెలుగులో నాకు తప్పులు పోతుంటాయి, క్షమించాలి. ఆ నేషనల్ న్యూట్రిషన్ ఈ మధ్య ఈరోజే కన్క్లూడ్ అయింది హైదరాబాద్లో ఒక పెద్ద సభ. దేశంలో ఉన్న 2000 మంది న్యూట్రిషనిస్ట్ అందరూ కలిసి, డైటీషియన్స్ అందరూ కలిసి హైదరాబాద్లో ఈరోజే కంప్లీట్ అయినటువంటి ఒక సభ. దానిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు కూడా నేను ఈరోజు నెట్ ద్వారా చూశాను. ఐ వుడ్ లైక్ టు communicate some of the things for you for small information. It is not that it is 100% right. సభలో ఉన్న వాళ్ళంతా కూడా డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కాబట్టి, డిఫరెంట్ వ్యవస్థల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి తెలుగులో నేను చెప్పేవన్నీ కూడా దయచేసి కరెక్షన్స్ ద్వారా వినాల్సిందిగా కోరుతాను. తెలుగు పదాలు కొన్ని నాకు అక్కడక్కడ కొంతగా ప్రాబ్లం. తెలంగాణ భాష కూడా మాట్లాడాను నేను. ఐఎమ్ ఫ్రమ్ జమ్మికుంట యాక్చువల్లీ. మై ఫాదర్ వాజ్ స్కూల్ హెడ్ మాస్టర్ జమ్మికుంట. కానీ తిరిగి రిటైర్ అయిన తర్వాత నా సొంత ప్లేస్కి వచ్చాను కాబట్టి భాష నడుస్తున్నాయి. కొంచెం ఆ భాష ప్రభావం కనబడుతుంది. కానీ తెలంగాణ భాషను స్వచ్ఛంగా మాట్లాడడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ జీవన విధాన శైలి గురించి మనం మాట్లాడే ముందు అసలు ఎందుకు మనం తినాలి, ఎందుకు తినాలి, ఏం తినాలి? నేను అంటే కొలికల్ లాంగ్వేజ్ చిన్న కింద బేస్ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకు తినాలి? రోజు బ్రతకడానికి తినాలి. ఒకవేళ బ్రతకడానికి తినాలంటే ఏది తినాలి? సో నేను కామన్గా మాట్లాడుతున్నప్పుడు బేస్ లైన్లో, విలేజ్లలో కూడా మాట్లాడుతుంటాను.
అప్పుడు నేను ఏం చేస్తుంటాను, ఇన్ఫర్మేషన్ చెప్పి మీ దగ్గర నుంచి ప్రశ్నల కోసం అడుగుతుంటాను. ఎందుకంటే దానివల్ల ఏమవుతుంది, మీ విషయ పరిజ్ఞానం పెంచడానికి ఉపయోగపడుతుంది. ఖాళీగా మాట్లాడేసి ఏదో మీకు చెప్తాం, మీరు వింటారు, ఇంటి పోయి ఇక్కడి నుంచి అక్కడ పోయి చెప్తాను. ఇది అటువంటి విషయం కాదని చెప్పడానికి నేను వెనకాడు. ప్రతి మనిషి ప్రతిరోజు చేయవలసిన పనులు మొట్టమొదటిది ఆహారం. చెప్పండి, ఎవరు ఆహారం తినకుండా ఉంటారు? అందరూ తినాల్సిందే. ఎందుకు తినాలి అన్న ప్రశ్న వస్తే ప్రతి ఒక్కరికి కూడా తమదైనటువంటి అనుభవాలు ఉంటాయి. ఒకతను పచ్చని తింటే అది అవుతుంది అంటాడు, నూలుగడ్డ తింటే ఇది అవుతుంటాడు, కరివేపాకు తింటే ఇది అవుతుంది, కరివేపాకు తిని ఉంచేమంటాడు. ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఎందుకు వచ్చినాయంటే ఇండియాలో ప్రపంచం మొత్తంలో మన సంస్కృతిలో మాత్రమే ఆహారం గురించి ఎక్కువగా చెప్పబడింది. మన దగ్గర మీరు ఎన్ని లిటరేచర్ పాత వేదాల నుంచి మొదలు పెడితే ఎంతమంది రాసినప్పటికీ కూడా ఆహారం, అదే మన తెలంగాణ భాషలో పథ్యం ఏంది రాయాలి, పైత్యం కాదు పథ్యం. ఈ పథ్యాన్ని మనం చాలా మంది చాలా రకాలుగా ఆయుర్వేద డాక్టర్స్ మనం రిపోర్ట్ చేస్తుంటాం. ఇది సిగ్నిఫికెంట్గా మన సంస్కృతిలో, భారతీయ సంప్రదాయ సంస్కృతిలో ఆహారం అనేది ఒక మేజర్ పార్ట్గా చిత్రీకరించి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పిన ఏకైక సంస్కారం గల సంస్కృతి. నిజంగా అది ఎవ్రీబడి, నేను చాలా స్పీచెస్, ఇంటర్నేషనల్ స్పీచెస్ విన్నాను. దే హ్యాడ్ ఎ రెఫరెన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్, ఇండియన్ వే ఆఫ్ ఈటింగ్, ఇండియన్ వే ఆఫ్ లివింగ్. జీవన ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్, ఇవన్నీ కైండ్ వర్డ్స్ అండి, ట్యాగ్ వర్డ్స్ అండి. ఇవన్నీ మనం చేస్తున్నాం. దానికి ఒక పేరు పెట్టి దాన్ని ఒక భూతత్వంలో చూపించి అందులో ఏమీ లేదు. తింటున్న ఆహారం ఏంటి, ఎందుకు తినాలి, ఈ రెండు విషయాల గురించి కనుక మనం ఆలోచించినట్టయితే, ఎందుకు తినాలి, మీరు అన్నట్టుగా జీవించడానికి తినాలి. ప్రతి వయస్సుకి పుట్టిన బిడ్డ నుంచి చచ్చే మనిషి వరకు కూడా రకరకాలుగా ఏ విధంగా తినాలన్నది నిర్దేశించబడింది. ఇది మన సాంప్రదాయ సంస్కారాల్లో, ఇండియన్ సంస్కారాల్లో ఉంది. ఇప్పుడు వచ్చే అల్లోపతి మెడిసిన్లో కూడా అన్నీ కూడా లేదు. అయితే ఏం తినాలి, ఎందుకు తినాలి అని అంటే, చిన్నపిల్లలు తిన్నప్పుడు ఏం తినాలి, 1 నుంచి 5, 5 నుంచి 7, 7 నుంచి 18 సంవత్సరాలు, 18 నుంచి 35 సంవత్సరాలు, 35 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు, 50 తర్వాత కూడా తినాలి. ఇవన్నీ కూడా నిర్దేశించబడింది. యాక్చువల్గా చాలా మంది తెలియదు. మనకు పేపర్లో, మాధ్యమాల్లో వచ్చేటువంటి చిన్న చిన్న విషయాలను పట్టుకొని మనం, ఒకతను అంటాడు క్యాష్ తింటే బలం వస్తుంటాడు, ఒకతను పల్లి తింటే బాగా వస్తుంటాడు, ఒకతను ఇంకెత చెప్తుంటాడు. సైంటిఫిక్గా ఇవన్నీ క్రోడీకరించి ఈ మధ్య ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ పేరు మీద, ఇంటిగ్రేటెడ్ న్యూట్రిషన్ ఆస్పెక్ట్స్ మీద చాలా వరకు సైంటిస్టులు అందరూ కూర్చొని అనలైజ్ చేసి చెప్తున్నారు. మాట్లాడుతూ మనం ఏమన్నా చిరుధాన్యాలు గురించి మాట్లాడుతాం. చిరుధాన్యాలు అంటే ఇప్పుడు మిల్లెట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాషా గారు, మంతా సత్యనారాయణ గారు వాటి పాపాలు చేసి చెప్తున్నారు. నిజంగా తినాలా? దట్స్ ఎ క్వశ్చన్. చిరుధాన్యాల్లో పర్టికులర్గా మనం తినే ధాన్యాల్లో రాగి మన దగ్గర దొరకదు, ఏది దొరకదు. మనగా సస్యాలు కూడా పోయినాయి. మా అక్కలు అయితే అసలు మొత్తానికి అయిపోయింది. మా అక్కలు మనుషులు తినట్లేదు, కోళ్ళు తింటున్నాయి. అసలు యాక్చువల్గా ఏ ఫుడ్, నేచర్ నుంచి వచ్చిన ఏ ఫుడ్ కూడా విషపూరితం కాదు. డెఫినెట్గా 100% చెప్పచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మాట్లాడుతున్నట్టు మీరు కూడా అన్నారు, సేద్యంలో మార్పులు, ఆర్గానిక్ ఇట్స్ నథింగ్ బట్. ఎందుకంటే మనం పండించిన ఆహార పదార్థాలు మన దగ్గరకు వచ్చేవరకు పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉంటాయి. అందులో మనం కొట్టే పెస్టిసైడ్స్ అవి కట్ చేసి మనకి వచ్చి మన్నే తింటున్నాయి. పెస్టిసైడ్స్ పొలాల్లో వేసినప్పుడు క్రిములను చంపడానికి వేస్తారు. అవి అట్లనే వచ్చి మన శరీరంలో తెస్తే మనకేమవుతుంది? ఇది చిన్న ప్రతి ఒక్కరు ఎవరినైనా చెప్తారు. అవి ఎక్కడున్నాయో మీకు కంటికి కనబడాయి కాబట్టి మీరు దాని గురించి పట్టించుకోరు. ఫ్రూట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ మీద గ్రేప్స్ మీద పెస్టిసైడ్స్ పెడతారు. ఆ గ్రేప్స్ చాలా చక్కగా నీట్గా మనకు ఆ డిస్ప్లేలు పెడతాం, మనం కొనుక్కొస్తాం. ఒకసారి నీళ్ళు పెడితే గ్రేప్స్ కొన్ని పెస్టిసైడ్స్ పడతాయి.
మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చేయడం అనేది వీలు కాదు, సాధ్యం కాదు కూడా. ఏం చేయాలి? అన్ని పదార్థాలు విషపూరితం కాదు, అన్ని కూడా శరీరానికి అవసరమే. అన్ని రకాల ఫుడ్స్ మనం తినాల్సిందే. తింటున్న ఆహారంలో ఇంటెలిజెంట్గా ఎట్లా తినాలి? దట్స్ వాట్ ద క్వశ్చన్. ఆయుర్వేదమే కానీ అమ్మమ్మ చిట్కానే కానీ ప్రతి ఒక్కరు చెప్పిన అనుభవాన్ని రికార్డ్ చేసుకొని అది మనకెందుకు అన్వయించుకోవాలి, అన్వయించుకుంటే వచ్చే లాభం ఏంటిదని తెలుసుకోవాలి. మీరు మీరుగా టెస్ట్ చేసుకోవడం అన్నది అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే నష్టపోతే. అందుకే దయచేసి ఏంటంటే టెస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే చెప్పగలరో మీకు వారి ద్వారా చర్చించుకోవడం అన్నది కష్టమైన ఫుడ్ అండి. అందరికీ ఒకటే ఫుడ్ కాదు. ఏదో ఒక కాగితం ఇచ్చి తినండి. డయాబెటిక్ పేషెంట్స్ కామన్గా వెళ్తున్నప్పుడు ప్రతి డాక్టర్ దగ్గర ఒక కాగితం ఇస్తాడు, ఇది తినండి. దానివల్ల వచ్చే నష్టాలు లేదు, లాభాలు లేదు, కానీ కాగితం వస్తుంది. ప్రతిరోజు మందులు తినడానికి అయితే డోసులు చెప్తాడు, ప్రతిరోజు తినే మందుకి పేరు చెప్తాడు, ప్రతిరోజు మందులు తీసుకెళ్ళి మార్కెట్లో కొనవలసిన ప్లేస్ కూడా చెప్తాడు. ఆహారం వచ్చేవరకు ఎందుకు చెప్పలేరంటే ఆహారం ఒక ట్యాబ్లెట్ కాదు, సింగిల్ ట్యాబ్లెట్ కాదు. ఉదయాన్ని లేచినప్పటి నుండి రాత్రి బెడ్ మీద పడుకునే వరకు జరుగుతున్నటువంటి ఆహార పరిస్థితులు, రకరకాల ఫుడ్లు ఉంటాయి, రకరకాల ఆహారాలు తినాలి. కాబట్టి దానికి డోసులు కానీ కొలత పెట్టి కూల్చుకుని తినవలసిన అవసరం కూడా లేదు. ఏం చెప్పగలిగినంటే 100% చెప్తున్నది. ఎట్లా తినాలి? ఇంటెలిజెంట్ ఈటింగ్ అన్నది నా కైండింగ్ ఆఫ్ ఆల్వేస్. ఎప్పుడు చెప్పినా నేనేమంటుంటానంటే ఇంటెలిజెంట్ ఈటింగ్ కావాలి. దాంట్లో ఏం కావాలి? దాంట్లో ఏం ఉండాలి? సో సెకండ్ స్టెప్ వస్తున్నాను. సెకండ్ స్టెప్లో ఏంటంటే ఆహారాలు ఏంటి, ఫుడ్లో ఏముంటుందని అంటే ఏం చెప్తారు మీరు? ఫుడ్లో ఏముంటుంది అని అంటే ఫుడ్లో పదార్థాల పేరు చెప్పడం ఒకటైతే, అంటే బియ్యం ఉంది, పప్పు ఉంది, ఉప్పు ఉంది అన్నది కాకుండా నిజంగా ఫుడ్లో ఏముంటాయి, దట్స్ వాట్ ద ఫండమెంటల్. అవి శరీరానికి ఎందుకు అవసరం, నిజంగా అవసరం ఉంటే ఏ మోతాదుల్లో మనం తినాలి అన్న పాయింట్ కనుక మనం ఆలోచించినట్టయితే దానికి ఒక మినిమం, అదేదో మ్యాండేటరీగా అదే తినండి అని కాకుండా దాంట్లో ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఏమి తీసుకుంటే ఇవన్నీ వస్తాయి అన్న ఆ విషయాన్ని కనుక మనం గ్రహించగలిగితే రోజు మనం లోకల్గా తినే ఆహార పదార్థాలే మీ ఆరోగ్యానికి మూలికలు. ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ నేను ఖచ్చితంగా నిలబెట్టి బలబలి చెప్తాను. ఏముంటుంది ఆహారంలో ఏముంటుంది? నెంబర్ 1 కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, నెంబర్ 2 ప్రోటీన్, నెంబర్ 3 ఫ్యాట్ ఉంటుంది, నెంబర్ 5 వైటమిన్స్ ఉంటాయి, నెంబర్ 6 చెప్పండి ఎవరైనా? నెంబర్ 6 ఫైబర్ ఈస్ నాట్ న్యూట్రియంట్ బట్ ఇట్స్ ఫైబర్ ఆల్సో ఇస్ రిక్వైర్డ్. మైక్రోన్యూట్రియంట్స్, పోషకాలు యొక్క లిస్ట్ తెలియాలి. పోషకాల యొక్క లిస్ట్ అవన్నీ నాకు తెలియాలా? క్రోమియం, మెగ్నీషియం, కాల్షియం, ఇవన్నీ కూడా ప్రతి మనిషికి ప్రతిరోజు. దయచేసి వినండి, ఒకరోజు ఎప్పుడో వారానికి ఒక రోజు బాగా పాలు తాగుతా నా కాల్షియం నా దగ్గర ఉండిపోతుంది, నా బోన్స్ బాగున్నాయంటే కుదిరే పని కాదు. అయితే మనం తినే ఆహార పదార్థాలు ఇన్ని పోషకాలు ఉన్నప్పటికీ కూడా రోజు మీరు ఎక్సెసివ్ తిన్నా కూడా ఇట్ విల్ గో అవుట్. వెరీ ఫ్యూ న్యూట్రియంట్స్, ఫ్యాట్ ఉంది, ఒక ఫ్యాట్ మాత్రమే రిటైన్ అయితే మనం మిగతా అన్ని ఎక్సెసివ్ తీసుకోగానే ఏమైతే నామినల్గా కొన్ని మాత్రమే రిటైన్ అయితే అవి కొంతసేపటి వరకే ఆ న్యూట్రియంట్స్ బాడీలో ఉంటాయి. నీళ్ళు కూడా అంతే, మీరు ఎక్సెస్ బయటికి పోవాల్సిందే. ఫైబర్ ఎట్లా ఉపయోగం అన్ని, వాటర్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది ఆహారంలో ఒక పార్ట్ కింద చెప్తుంటాం. ఇప్పుడు మీకు అర్థం ఏంటంటే ఒక ఫుడ్లో ఏమేమి ఉంటాయో ఆ పదార్థాలన్నీ లిస్ట్ చెప్పాను. వైటమిన్లు అనగానే వైటమిన్ రాడ్గా చెప్పాను, దాని కింద ఏమేమి ఉంటాయి. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలతో మాధ్యమం ద్వారా, సోషల్ మీడియా ద్వారానో లేకపోతే యూట్యూబ్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో అందరూ అన్ని విధాలుగా తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చదివేటప్పుడు ఒక సిస్టమేటిక్గా చూసినట్లయితే వాటిని మీకు ఏం కావాలన్నది మీరు కనుక అర్థం చేసుకోగలిగితే ఫుడ్లో ఏముంటుంది అన్నది ఒకటి గూగుల్లో కూడా చూస్తే ఇవన్నీ ఉంటాయని చెప్తాడు. ఇవన్నీ ఎక్కడున్నాయని చెప్పాలి, అది చెప్పమన్నా కూడా గూగుల్ చెప్తారు. దాంట్లో అది కొడతారు, అది రాగానే దాని నిండా
ఎవడెవడు ఏదో చెప్తాడు, మరి అందరి చదివితే అన్ని కనిపించినాయి కదా. అందుకే నేనే సజెస్ట్ చేస్తానంటే, ఎవరైతే మ్యాండటరీ బాడీస్ ఉంటాయో వాళ్ళు చెప్పింది నమ్మినట్టయితే వాళ్ళు ఒకటి కన్క్లూషన్ రాదు, లాట్ ఆఫ్ స్టడీస్ చేసి తర్వాత ఒక కన్క్లూషన్కి వచ్చి ఏమేం చేయాలో చెప్తారు. మరి ఫుడ్లో ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ అన్నీ ఉండాలి అని అంటే మనం తినే ఆహారంలో అన్నీ పెట్టి కొలతలు పెట్టి పుస్తకంలో రాసుకుంటూ కొలత పెట్టి లెక్కలు వేసి తినడానికి సేఫెస్ట్ లెవెల్స్ అని అంటే ఇవన్నీ కూడా మినిమం ఇవి తింటే ఇవి వస్తాయని చెప్పడానికి, అంటే మనం తింటున్న ఆహారాన్ని మన విధానంలో చెప్పడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మధ్యాహ్నం లంచ్ తింటారు, స్నాక్ టైం అంటారు, డిన్నర్ అంటారు. దిస్ ఈస్ ది ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్. కామన్గా 5 సార్లు తినడం అన్నది 5 నుంచి 8 సార్లు తినాలన్నది ఒకసారి బల్క్ తినొద్దు అని ఉంటుంది. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తే బ్రేక్ఫాస్ట్ బ్రంచ్ అంటారు. బ్రంచ్ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ లాగా చేసి రాత్రి మళ్ళీ ఎప్పుడో వచ్చి రాత్రి. ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ వల్ల జరిగే అనర్థాలు ఎక్కువ. దానిలోనే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ 1 ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఉంది, బాడీ, మైండ్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ 3 కూడా ఇంటర్ రిలేటెడ్. మనం సింగిల్గా తీసుకొని చూసి నేను ఫుడ్ గురించి మాట్లాడదు, నా ఫుడ్ ద్వారా మీరు అంతా ఆరోగ్యమై పిచ్చేసాలాగా 104 సంవత్సరాలు ఉంటారంటే అది కాదు. ఇట్స్ ఈస్ బ్యాడ్లీ రిక్వైర్డ్ టు అండర్స్టాండ్. మనం చక్కగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఇప్పుడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సబ్జెక్ట్ ఆఫ్ ది వరల్డ్. వ్యాధులు రాకుండా, వ్యాధులను నిరోధించడానికి మీలో ఉన్న లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ని ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? బాడీ, మైండ్ అండ్ ఎన్విరాన్మెంట్. బాడీ నీ దగ్గర ఉంది, మైండ్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఈ మైండ్ బాగుండాలి అని అంటే మనకు ఒక పాజిటివ్ థింకింగ్ ఐడియాస్ రావాలి. దానికి రకరకాల సద్గురు గారు చెప్తారు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సోషల్ మీడియా చూసినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో సోఫార్ హెస్ సీన్ ఫ్రమ్ సద్గురు. ఆయన దాంట్లో ఆధ్యాత్మికం ఎంత ఉందో అంతకన్నా ఎక్కువగా సైన్స్ కనబడింది. కామన్గా మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారంటే అటాచ్మెంట్, ఏదో ఒక దానికి చేసి అది తినొద్దు, బీఫ్ తింటే అదే అవుతుంది, తింటే అది అవుతుంది. నథింగ్. ఎక్కడి నుంచి వచ్చామండి చెప్పండి? అందరూ ముందు అంతా వెజిటేరియన్స్ కాదు కదా. మనం పరిమాణ క్రమంలో జరుగుతున్న ప్రోగ్రెస్లో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? ఎనిమల్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఎనిమల్స్ ఏం తింటాయి? రాసు మిగతా. మరి వాటికి వ్యాధులు లేవే, వాటికి ఒబేసిటీ లేదే, ఎందుకు లేదు? ఇక్కడ వస్తుంది సమస్య. ఎనిమల్కి ఉన్నటువంటి సిస్టమ్ ఆఫ్ మెటబాలిజం మన మెటబాలిజం తేడా. ఫైబర్ అనేది కార్బోహైడ్రేట్, అది శక్తినిచ్చేటువంటి పదార్థం ఫ్రమ్ గ్రాస్ నుంచి. ఫైబర్ దానికి అరుగుతుంది, మనకు అరగదు. కానీ మనకు కూడా ఫైబర్ కావాలి. దానికి ఫైబర్ కరిగి శక్తినిస్తుంది, మనకు ఫైబర్ డైజెస్ట్ కాదు కానీ అవసరం. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి న్యూట్రియంట్, ప్రతి పోషకానికి ఒక వాల్యూ, ఒక విలువ, ఒక అవసరం ఉంది వాటికి. దాన్ని అందరూ డిసైడ్ చేసి ఏం చేశారు, ఇవన్నీ ఇట్లా రిక్వైర్మెంట్ ఉంటే ఇవి మినిమం కనుక ఇవ్వగలిగితే మానవ శరీరానికి కావలసినటువంటి అన్ని పోషకాలు ఇస్తూ మనిషి యొక్క ఇమ్యూనిటీ వ్యవస్థ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయడం వల్ల రోగాలు కాకుండా ఉంటాయి అన్నది ఒక స్మాల్ కన్క్లూజన్ ఇన్ న్యూట్రిషన్. ఇది ఎంతమంది పార్టిసిపెంట్ అవుతుంటారు? ఎవరు మీరు 15 నిమిషాలు సాధారణ 1 అవర్ మాట్లాడమన్నారు. నాకున్న ఎక్స్పీరియన్స్తో 15-20 నిమిషాలు మాట్లాడతారు, ఎవరు వినడానికి ప్రిఫర్ చేయరు. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ విత్ ఈవెన్ ది ఫ్యాకల్టీ మెంబర్స్, ఈవెన్ ది జనరల్ పబ్లిక్, ఈవెన్ ది అదర్ పీపుల్. కారణం ఏంటంటే రోజు తినే వ్యవస్థనే ఈవెన్ అన్ని మనకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దాని మీద ఒక అవగాహన, దాని మీద ఒక నాలెడ్జ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. రిఫైన్డ్ నాలెడ్జ్ కావాలి అనుకున్నప్పుడే కొంత దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఏంటంటే ఇది కష్టమైపోయింది. ఆ పుస్తకంలో అక్కడ ఏదో ఉంది, దాన్ని తీసుకొని రాసుకొని పాడుతాం మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. డయాబెటీస్లో అదే బిగ్ ప్రాబ్లం. టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ అవసరం లేకుండా, టాబ్లెట్స్ అవసరం లేకుండా డయాబెటీస్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయొచ్చు. డయాబెటీస్ రివర్స్ చేయలేదు. డయాబెటీస్ 24 గంటలు 365 రోజులు జీవితాంతం డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. ఇది
30 సంవత్సరాలు డయాబెటిక్ క్లినిక్స్లో మేము చేసేటువంటి కృషి. మన ఇతరాజుల గారు కొడుకే డాక్టర్ సుధాకర్ గారు నేను దీని మీద లాట్ ఆఫ్ రీసెర్చ్ ఫ్రమ్ గాంధీ హాస్పిటల్. We proved it for 30 years. We presented several papers on this. దాంట్లో ఏమీ లేదు, డయాబెటీస్ అసలు మందులే వస్తుంది. కానీ ఇన్స్టంట్ అంటే ఇప్పుడు మీరు తినేస్తామో టాబ్లెట్ వేసుకుంటే. సో దిస్ వాజ్ ది కాన్సెప్ట్. అయితే అది కూడా తప్పట్టు. ఎందుకు తప్పట్టు అంటే మనకున్న పరిస్థితులు, ఎన్విరాన్మెంట్లో మనం చేస్తున్న పనులు, మనకున్న టైంలో మనం ఇచ్చే అటెన్షన్ అంతగా దీనికి ఎక్కువ. కానీ డయాబెటీస్ ప్రోగ్రెస్ అయ్యి ఒక దశకు వచ్చే వరకు ఏమవుతుంది, డయాబెటిక్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అయితే అప్పుడు దాని మీద వన్స్ యూ డ్యామేజ్ యువర్ సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఎట్ ఆల్. ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ డిసీజ్, డైట్ అండ్ డిసీజ్ అని నేను దీన్ని కైండ్ చేసి ఆహారం రోగాలు, ఆహారం ఆరోగ్యం గురించి మాట్లాడమంటున్నాను. ఆహారం ఆరోగ్యం గురించి మాట్లాడమంటున్నాను. కాబట్టి నేనేమంటా అంటే ప్రతి ఒక్కరు తినవలసిన ఆహారం మీద ఒక కాన్సన్ట్రేషన్, ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేయాలి. అచ్చా, ఫుడ్లో క్లాసిఫికేషన్ ఎవరికైనా తెలుసా మీకు? కామన్గా ఫుడ్లో ఏమేమి ఉంటాయి నేనే చెప్తాను. 5 భాగాలు ఉంటాయి. సీరియల్స్ అండ్ మిల్లెట్స్. ఇప్పుడు మంత్ర సత్యనారాయణ గారు తీసుకోవాల్సి వస్తుంది. మంత్ర సత్యనారాయణ గారు ఖాజాగా చెప్పేటువంటి చిరుధాన్యాలు, నవధాన్యాలు అనేవాళ్ళం కదా ఇంతకుముందు, నవధాన్యాలు, చిరుధాన్యాలు. సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటే ఫస్ట్ భాగం. రెండవది పప్పులు, లెగ్యూమ్స్, పప్పులు, చిక్కుడు, పప్పులు, చిక్కుడు, తెలుగులో కొంచెం కరెక్షన్. దెన్ థర్డ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్, నూనెలు, నూనెకు సంబంధించినటువంటి ఫ్యాట్స్ సంబంధించిన క్రీము, ఫ్యాట్ అండ్ ఆయిల్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. ఇవి ఈ విధంగా 5 వెజిటేబుల్స్. గ్రీన్ వెజిటేబుల్స్ మళ్ళీ సబ్ గ్రీన్ వెజిటేబుల్స్, రూట్ వెజిటేబుల్స్, ఇవన్నీ ఒక లిస్ట్. 5 భాగాలు చేసినటువంటి, 5 రకాలుగా భాగాలు చేసినటువంటి ఫుడ్ వ్యవస్థ. అంటే న్యూట్రిషన్ సంబంధించిన వ్యవస్థకు అండర్స్టాండింగ్ కావాలంటే ఈ 5 భాగాలు గుర్తుపెట్టుకోవాలి. సీరియల్స్ అంటే గోధుమలు, బియ్యము. నీకు నవధాన్యాల గురించి చెప్పాల్సిన అవసరం లేదంటే మనం అందరూ కూడా మిల్లెట్స్ గురించి నేను చెప్పాను. ఎందుకంటే అసలు మిల్లెట్, రాగులు, సజ్జలు, ఇవన్నీ కూడా ఇవి అసలు మనం తినే పదార్థాలు కావండి. నాకు తెలిసిన మనం తినవలసిన పదార్థాలు ఎక్కువ మన ఏరియాలో దొరకవు. అదే నేను పోయి రాయలసీమని చెప్తే రాగి గురించి చెప్పొచ్చు, సజ్జ గురించి చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చి తినడానికి కాంబినేషన్ ఏంటంటే ఎనీ సీరియల్ ఏదన్నా కానీ, సీరియల్ అండ్ మిల్లెట్లో ఏదన్నా కానివ్వండి, దానికి అడిషనల్గా ఏమేయాలి, అదొక కంప్లీట్ ఫుడ్ కావాలి అంటే ఏం కావాలి, దానికి పల్సెస్ లెగ్యూమ్స్ అంటే పప్పులు, చిక్కుళ్ళు ఉన్నటువంటి పదార్థం ఎంత ఉండాలి అది తినాలి. ఈ 2 కలిస్తే ఇది వెరీ ఈక్వల్ టు ఏ నాన్ వెజిటేరియన్ ఫుడ్. అందుకే వెజిటేరియన్స్కి ఏమీ కాదు. వెజిటేరియన్ చచ్చిపోలేదు కదండి మన దేశ చరిత్రలో. చూడండి, ఎక్కడన్నా వెజిటేరియన్స్ సఫర్డ్ విత్ ఎనీథింగ్ అని ఎక్కడ మనకి రికార్డ్ ఎక్కడ కనబడదు. ఎందుకు కనబడదు? ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ఫుడ్ ఇన్ వెజిటేరియన్ ఆల్సో గివ్స్ 100% న్యూట్రిషన్. ఒక నాన్ వెజ్ ఎంతమంది తింటారండి మీరు? రోజుకి ఎంతమంది తింటారు? వారానికి 1 రోజు తింటారు, అది సండే నాడు, లేకపోతే ఒక డే తీసుకుంటారు. దాన్ని ఏమంటారంటే వీఆర్ నాట్ రెగ్యులర్ నాన్ వెజిటేరియన్స్. వెస్ట్రన్ కంట్రీస్ అంతా కూడా ఖచ్చితంగా ఫ్యాట్ అండ్ నాన్ వెజిటేరియన్ తప్పనిసరిగా ఉంటుంది. ఫ్రోజన్ ఫుడ్స్ వాళ్ళ ఫుడ్లో ఒక భాగం అది లేకుండా రిఫ్రిజిరేట్ ఉండదు, అది ఉండదు. మన దగ్గర మరి ఎక్కడి నుంచి వస్తాను మనకి ప్రోటీన్? వెజిటేరియన్ నుంచి వచ్చినట్టే కదా ప్రోటీన్. 1 రోజు ప్రోటీన్ తిన్నంత మాత్రం నాన్ వెజిటేరియన్ బలవంతం అవుతుంది కావు కదా, అక్కడ వస్తాను. అందుకే రోజు తినే ఆహారంలో ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యాహ్న స్నాక్, ఇది కనుక ప్రాపర్గా రెగ్యులేట్ చేయడానికి ఏం కావాలి? బ్రేక్ఫాస్ట్ మినిమం 6 to 7, 5 to 700 క్యాలరీస్ ఇది మినిమం రిక్వైర్మెంట్. 700 క్యాలరీస్. ఈ క్యాలరీస్ అన్నది ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఉన్న పేపర్లో, ఆల్ మీడియాలో చక్కగా దాని మీద చాలా ఎనర్జీ చేసి చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ? దట్స్ వాట్. అన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి. అన్ని న్యూట్రియంట్స్ శక్తిని ఇవో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, ఈ 3 కూడా మాత్రమే. అవి ఎట్లుంటాయి అందులో అన్నది మీకు కనబడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం తీసుకుని కార్బోహైడ్రేట్ చాలా మంది షుగర్ అనుకుంటారు. నో, రైస్ తీసుకొని చూస్తే అలా కార్బోహైడ్రేట్ ఉన్నది, ప్రోటీన్ ఉన్నది, విటమిన్స్ మీకు తెలుస్తుంది. తెలియదు. ల్యాబ్లో అనలైజ్ చేసి ప్రతి 100 గ్రాములకు ఎంత వస్తుంది, ఎంత ఉంటాయి అనేది వాళ్ళు ఎక్కడ చెప్తారు. మీకు గూగుల్లో కొడుతారు, డాక్యుమెంటేషన్ దొరుకుతుంది.
ఒక 100 గ్రాముల బియ్యం 350 క్యాలరీస్ ఇస్తుంది. క్యాలరీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ 3 కలిస్తేనే ఎనర్జీ, అది క్యాలరీస్ ఇస్తుంది. మిగతా వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా శక్తినిచ్చేటి కావు. శక్తి అంటే కార్లో పెట్రోల్ వేస్తాం. పెట్రోల్ ఇస్ ది ఇంధనం ఫర్ టు రన్ ది కార్. మీకు కూడా మన జనరల్గా మన హ్యూమన్ బీయింగ్స్కి మనం తింటున్న ఆహారంలో ఈ క్యాలరీస్ కావాలి నీ మిషన్ నడవాలి అంటే. మరి నీ కెపాసిటీ ఎంత అంటే ఆ కార్లో అయితే 10 లీటర్లు పోస్తాం, నా స్కూటర్లో అయితే 2 లీటర్లు పోస్తాం. మరి మీ కార్లో పోయడానికి ఎంత కావాలో మీకు ఎక్కడ వస్తుంది తెలియదు, అక్కడ వస్తుంది ప్రాబ్లం. అందుకే ఏం చేశారంటే మీరు వచ్చినప్పుడు ప్రాపర్గా ఒక న్యూట్రిషనిస్ట్ కలిసినప్పుడు ఏం చేస్తారు, మీ రిక్వైర్మెంట్ను రిక్వైర్ చేయడానికి మీ బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ ఎంత, మీరు ఎంత పొడుగున్నారు, మీరు చేసే పని ఏంటి, మీరు తింటున్న ఆహారంలో ఏమేమి తింటున్నారు, ఎక్కడ కరెక్షన్ చెప్తారు. అది కష్టమైంది అంటే ఎవరికి సంబంధించినటువంటి తిండిని వారి కోసం డిజైన్ చేసి చెప్తారు. మనం ఏం చేస్తాం, ఇదంతా కొలిసి ఇప్పుడు మీరు అందరూ దృష్టిలో పెట్టుకోండి, మీకు ఏ డిసీజెస్ ఇక్కడికి ఒక్కరికో ఇద్దరికో మాత్రం కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన డిసీజ్ క్లినిక్ అంటే చూస్తుండగానే నాకు అనిపించింది ఏంటంటే దెర్ ఆర్ 1 or 2 people సివియర్లీ సఫరింగ్ విత్ డిసీజెస్. వారికి డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ డైట్. అదే జనరల్గా మనం చేసేది మీరు చేసేదే నేను చెప్తున్నాను, నా భాషలో చెప్తున్నాను. ఒక సంవత్సరం పిల్లలకి ఏమిస్తారు, 5 సంవత్సరాల పిల్లడికి ఏమిస్తారు, 16 సంవత్సరాల పిల్లడికి ఏమిస్తారు, 30 సంవత్సరాలకి ఇస్తారు, సాయంత్రం 10. ఇవన్నీ డిఫరెంట్గా మనం దీంట్లో క్రైటీరియా ఎట్లా తెలుస్తుంది మనకు అని అంటే సింపుల్ మనం కళ్ళతో చూసి చేయవలసింది ఒకటి. ఈరోజు బాగా బరువుగా అంటాడు, దట్ ఏం ఇండికేట్ చేస్తుందంటే యువర్ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ తింటున్నారు, తక్కువ పని చేస్తున్నారు. వాడు పెరిగాడు అంటే మనం చెప్పాల్సింది ఏంటి, ఎక్కువ తింటున్నారు, తక్కువ పని చేస్తున్నారు. అంటే పెట్రోల్ పోసారు కానీ పెట్రోల్ ఖర్చు కాలేదు. కాబట్టి ఇది లాజికల్ ఆల్జిబ్రికల్ ఈక్వేషన్, థింకింగ్ కోసం చెప్పేదే కానీ 100% ఇట్లా సార్ నేను ఏం తినకుండా బరువు పెరుగుతున్నా అన్నది ఇది సపరేట్ ఇష్యూ. మీరు ఏం తినకుండా బరువు పెరుగుతున్నారంటే మీలో ఏదో లోపం ఉన్నట్టే కదా. ఆ లోపానికి అనుకోవాల్సిందే కదా. ఇప్పుడు హైపోథైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం ఏమవుతుంది, మనిషి బరువు పెరుగుతాడు, తినకపోయినా బరువు పెడతాడు, డిసీజ్ కండిషన్. దానికి రెమెడీ వేరు. మళ్ళీ నేను నార్మల్గా మనం తింటున్నటువంటి పరిస్థితుల్లో నేను నార్మల్ హెల్తీ మ్యాన్ గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు ఎక్కువ తిన్నప్పుడు అయిపోతారు, బరువు పెరుగుతారు. దిస్ ఇస్ ప్రోటీన్ ఎంత ఉండాలి అని ఏం చెప్తానండి, ఇక్కడ తెలుస్తుంది. మీరు 70 కిలోలు ఉన్నారనుకోండి, 70 గ్రాముల ప్రోటీన్ కావాలి మీ రోజంతా డైట్లో. మరి మీరు తినేది 5 సార్లు తింటారు, అందులో ఎంత ఉంది, ఇందులో ఎంత ఉంది ఎట్లా తెలుస్తుంది, తెలియదు. సో ignorance of nutritional requirements of an individual, of a mass is the biggest problem. ప్రపంచంలో మాల్ న్యూట్రిషన్ ఉన్న పెద్ద దేశం ఇండియా. మాల్ న్యూట్రిషన్ అంటే మిగతా దేశాల్లో ఓవర్ ఈటింగ్ ద్వారా అయ్యేటువంటి ఒబేసిటీ, దాని కాన్సిక్వెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సపరేట్. మన దగ్గరకు వచ్చేవరకు ఇప్పటికీ కూడా ఆ పోషకాహార లోపాల వల్ల కనీసం 2 లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. రికార్డ్స్ వస్తుంది. వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కండ్ల లోపాలతోటి కళ్ళు పోయిన వాళ్ళ సంఖ్య 2 లక్షలు ఈ సంవత్సరం. మనం ట్రాన్స్ప్లాంటేషన్, ఐ డొనేషన్ సంగతి వేరే ఇష్యూ. మనం చేసే పొరపాటు వల్ల కండ్ల లోపాలు కలిగి కళ్ళు పోయిన వారి సంఖ్య గురించి మనం వింటే గుండె పగిలి చావాల్సింది. సో రిమూవ్ యువర్ న్యూట్రిషనల్ ఇగ్నరెన్స్. ఇది మనం చదువుకున్న వాళ్ళకు చెప్తే అర్థమయ్యే భాష. మాసకు పల్లెటూరులో జరుగుతున్నటువంటి మీరు బాగా ఆలోచించండి. 1 కిలో రైస్ తింటాడు ఒక రైతు, ఒక్కసారి 1 కిలో రైస్ తింటాను ప్రిఫర్ చేస్తారు. వాడు ఎక్కువ కష్టపడతాడు, వాడికి ఎక్కువ క్యాలరీస్ కావాలి, ఎక్కువ తింటాడు, అది వేరే విషయం. కానీ దాంట్లో ఏమి లేకుండా కూడా కారము రైస్తోని తినే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. పర్టికులర్లీ లేబర్ ఆఫ్. మరి వాళ్ళకి ఏం రావడం లేదని మీరు క్వశ్చన్ కనుక వేస్తే ఖచ్చితంగా దానికి నా దగ్గర సమాధానం ఖచ్చితంగా రాదు. కానీ బాడీకి ఉన్నటువంటి గొప్ప మెషిన్ మన కార్లో ఉండదు, అది ఏ మిషన్లో కూడా ఉండదు. బాడీకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మీరు ఇచ్చేదానికి, మీరు తిన్నదానికి సూటబుల్గా నీ బాడీ ప్రిపేర్ అవుతుంటుంది.
దాన్ని కాంపెన్సేటరీ మెకానిజం అంటారు. బాడీ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ పొట్టు సీతారామ గారు ఉన్నారు, 54 రోజులు తినకుండా పడుకొని చనిపోయాడు. నీళ్లు తాగకుండా చనిపోలేదు, నీళ్లు తాగకపోతే 2 రోజులు. కానీ 54 రోజులు ఎలా బతకగలిగాడు? మరి పెట్రోల్ ఇవ్వలేదు, పెట్రోల్ లేకుండా మిషన్ ఎట్లా నడిచింది? శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగం కూడా కృషించి దాని బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీని తీసుకుంటుంది. ఎప్పటివరకు తీసుకుంటుంది? ఈ బాడీలో ఉన్న అన్ని పార్ట్లు అన్ని కూడా కృషించి నశించి ఎనర్జీని ఇచ్చి 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 ఆఖరికి ఇక నాతో కాదు అన్నప్పుడు పడుకుంటుంది, మనం పైకి పోతుంది. అదే కదా, మనం చెట్టు కూడా అంతే కదండి, నీళ్ళు పోస్తాం అన్నీ వేస్తాం, అది అయిపోతే ఏమవుతుంది? మీకు ఎగ్జాంపుల్ మైక్రోన్యూట్రియంట్స్ చేస్తున్నారు దానికి. అది లేకపోతే, అది వేయకపోతే చెట్టు నీరు పోసినా ఏమవుతుంది, ఇవన్నీ వేస్తే ఏమవుతుంది కూడా మీకు అగ్రికల్చర్ చేసుకుంటే అందరూ తెలుస్తుంది. దాన్ని యాజిటీస్గా మనం కనుక మనకు అప్లై చేస్తాం, ద సేమ్. దానికి ప్రాణం ఉంది, మనకు ప్రాణం ఉంది, దానికి పోషకాలు కావాలి, మనకు పోషకాలు. మనకు కావాల్సిన పోషకాలు మాత్రం ఇట్ డిఫర్స్. అక్కడ ఖచ్చితంగా దీని మీద ఒక అవగాహన, పర్ఫెక్ట్ అవగాహన కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది వెరీ సింపుల్. నేనుగా చెప్పగలిగినట్టు మాత్రం ఇట్స్ వెరీ సింపుల్. ఒక్కసారి కస్టమైజ్ చేసుకుంటే జీవితాంతం, డయాబెటీస్కి అయితే ప్రతిసారి చెప్తుంటాం, మీరు చెప్పింది విని అర్థం చేసుకోగలిగితే జీవితాంతం అందరికన్నా 10 సంవత్సరాలు ఎక్కువ పడతారు. దిస్ ఇస్ మై స్టడీస్ ఎట్ గాంధీ హాస్పిటల్ విత్ డాక్టర్ సుధాకర్ రావు. వండర్ఫుల్ ఏంటంటే దాంట్లో వన్స్ యూ హ్యావ్ బికమ్ ఎ డయాబెటిక్, నీకు అన్ని చెప్తాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేయవలసినటువంటి డిసిప్లిన్ చేస్తాం. మిమ్మల్ని డిసిప్లిన్ చేస్తున్నామంటే దేని మీద మీ మీద చూపించాం? మీ మైండ్ మీద మా యొక్క ప్రయోగం. వీఆర్ మేకింగ్ యూ టు అండర్స్టాండ్. అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పి మిమ్మల్ని దాదారికి తీసుకురావడం వల్ల జరిగే లాభం. దీనికి ఏంటంటే మీరు 1 నిమిషంలో కావాలి మీకు ఇన్స్టాంట్. జ్వరం వచ్చింది, పారాసిటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గింది, అట్లా మాత్రం it has to be properly designed, it has to be properly educated, it has to properly be implemented. ఈ 3 చేయగలిగితేనే మందులు అవసరం ఉండదు. మందులు ఎందుకు అవసరం అవుతున్నాయి అంటే ఇవన్నీ మనం చేయగలిగితే డయాబెటీస్లో మీకు మందులు అవసరం. డయాబెటీస్లో ఇన్సులిన్ అవసరమే లేదు, మీకు బాగా పెరిగిపోతుంది, ర్యాండమ్ పెరిగిపోతుంది, ఫాస్ట్ షుగర్ ఎట్లా చూసినా అడ్జస్ట్ అవుతలేదు. డాక్టర్ ఏం చేస్తాడు? దేవుడు కూడా మీకు ఇన్సులిన్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు ఇన్సులిన్? వెంటనే షుగర్ లెవెల్స్ తగ్గాలి, షుగర్ లెవెల్స్ మినిమం వచ్చి నేను కాపాడడానికి ట్రై చేస్తాను. తర్వాత రోజు జీవితాంతం అది జీవితాంతం బాగా తిని ఇన్సులిన్ తీసుకోవడం వల్ల మీకు డయాబెటీస్ కంట్రోల్. ఇది మీరు గుర్తుపెట్టవలసింది, మీరు ఆలోచించవలసింది. అందుకే హెల్త్లో కూడా న్యూట్రిషన్ కావాలి, డిసీజ్లో కూడా ప్రాపర్ న్యూట్రిషన్ సపోర్ట్. నేనేం దానివల్ల మీరు బాగా చాలా పెద్ద బలవంతులు అవుతారని చెప్పండి, కానీ ఖచ్చితంగా ఈ న్యూట్రిషన్ యొక్క సపోర్ట్ మేనేజ్మెంట్తో చక్కటి జీవనాన్ని గడపడానికి వీలవుతుంది, ఖచ్చితంగా వీలవుతుంది. ఇది ప్రూవ్డ్ బై ఇంటర్నేషనల్లీ, ప్రూవ్డ్ బై ఎవ్రీబడి, ఇంక్లూడింగ్ అవర్ ఆయుర్వేద, ఇంక్లూడింగ్ అవర్ అమ్మమ్మ చిట్కాలు. జామకాయ, యాపిల్ తింటాం, ఈట్ యాపిల్ కీప్ ది డాక్టర్ అవే. ఎందుకన్నారు అది వెస్టర్న్ కొటేషన్. మనకు కొన్ని చాలా వరకు రైమ్స్ కూడా అవే కదా మనం వాడేది. దీంట్లో మీకు అర్థమైంది, అక్కడున్న ఎన్విరాన్మెంట్లో, అక్కడున్న పరిస్థితుల్లో, అక్కడ పండుతున్న పంటల్లో యాపిల్ అన్నది చీపెస్ట్ వన్ అండ్ బాగా అవైలబుల్ ఉన్న ఫ్రూట్ కాబట్టి పాపులరైజ్ చేయడానికి అదొక ట్యాగ్. మన దగ్గర రేగుపండు దొరకండి, మన దగ్గర జామకాయలు దొరకాయి, దాంట్లో న్యూట్రిషన్ లేదా? ఎస్, 100% ఉంది. తినడానికి మనకేం కావాలి అంటే తినడానికి రుచి అన్నది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు KFC అని, మెక్డొనాల్డ్స్ అని, అవి ఏంటి? ఇట్స్ ఎ ఫుడ్. దాన్ని బ్రాండ్ చేసి మనకు చూపిస్తున్నాడు. చికెన్ ఫ్రై మన ఇంట్లో చేసుకుంటున్నామండి, దానికి ఇంకో ఫామ్ ఉంది. కానీ వాడు చేసే దాంట్లో ఏంటంటే దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ది డీప్ ఫ్రై ఆయిల్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ఇష్యూ. ఎందుకు చెప్తున్నానంటే కాల్చిన నుండి తిరిగి కాల్చి చేసేటువంటి పదార్థాల మీద విష ప్రభావం, టాక్సిసిటీ ఉంటుంది. అందుకే రీయూజ్డ్ ఆయిల్ రీయూజ్ చేయొచ్చు. ఒకసారి వాడు 3 కిలోలు 4 కిలోలు పోస్తాడు, 2 నీకు కాల్చి ఇచ్చేసి బయట పోతే వెళ్ళాడు కదా, దాని కాస్ట్ ఎంత వస్తుంది? ఇటువంటి
జంక్ ఫుడ్స్ ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పడానికి కారణాలు అది మాత్రమే, కానీ అది కూడా ఫుడ్ కంటెంట్స్, అదే ఆహార పదార్థాలు, అదే చికెన్, అదే దానికి మ్యారినేషన్, దానికి అదే. ఎక్కడ లోపం? ప్రిపరేషన్, కుకింగ్లో ఉన్నటువంటి లోపాలను గుర్తుపట్టి అటువంటి ఫుడ్ తినకుండా ఉండడానికి ట్రై చేయడంలో తప్పలేదు. దానికి నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫీస్టింగ్ డే అంటే ఫాస్టింగ్ డే అంటే, ఫీస్టింగ్ డే అంటే ఆదివారం బాగుంటారు, ఒకరు పోయి ఫోటోలు తింటారు. ఆ ఒక్కరోజు ఫోటోలు తినడం వల్ల మీ న్యూట్రిషన్ అయిపోతుంది, మీ జీవితం పోతుందా? పోదు కదండి. అది పక్కకు పెడితే మీరు రోజు చేసేటువంటి ఆహార అలవాట్ల మీద మీకు అవగాహన కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ హెల్త్ మీ చేతిలో ఉంటుంది. దిస్ ఇస్ బీన్ ప్రూవ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. వండుతున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ కావాలి, ఆయిల్ మీరు ఫ్యాట్స్ తినొద్దని ఎవరో చెప్తుంటారు. ఇక్కడ మనం ఫ్యాట్ తినొద్దు, ఫ్యాట్ తింటే ఆ ప్రాబ్లం వస్తుంది, ఫ్యాట్ తింటే నో. ఫ్యాట్ లేకుండా మనిషి బతకలేడు. ఫ్యాట్ బాడీకి కావాల్సిన చాలా ఎంజైమ్లో అది 40%. ఆ ఫ్యాట్ లేకుండా స్కిన్ పోతుంది. మీరు ఫ్యాట్ తగ్గించిన మనుషులు స్కిన్ మీద దాని ప్రభావం, స్కిన్ స్క్రాచెస్ వచ్చి స్కిన్ పగిలి అంటే ఇన్ఫెక్షన్స్ లోపలికి పోవడానికి కూడా అది కారణమవుతుంది. ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఆయిల్ తినొద్దని మొత్తానికి మానేమని కాదు, ఆయిల్ యొక్క రేషన్, ఆయిల్ ఎంతవరకు మనం ఉపయోగించడానికి వీలవుతుంది. ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో తింటుంటారు, అందరికి కలిపి వండేది మరి మీకు ఎట్లా స్పెసిఫిక్గా దొరుకుతుంది? ఇక్కడ వస్తుంది. అంటే అప్లికేషన్ మనం ఎక్కడైతే చేస్తామో మనది అందరి ద్వారా తినాల్సింది. దట్స్ అ ఫండమెంటల్, నథింగ్ టు హ్యాపెన్. సింపుల్ థింగ్ ఏంటంటే ఆయిల్ యొక్క మన ఇంట్లో 4 ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్. మా దగ్గరికి వస్తే మేము ప్రిస్క్రైబ్ చేస్తాం, ఏజ్లు గ్రూపులు చూసి ఏం చేస్తాం, ఫీమేల్ అమ్మాయిలు అవన్నీ రాసి ఏం చేస్తాం, ఒక లెక్క చెప్తాం. యావరేజ్ సేఫెస్ట్ లెవెల్ మినిమం 25 grams పర్ హెడ్, అడల్ట్ హెడ్ కనుక ఉన్నట్టయితే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 ఉన్నారనుకోండి, రోజు 100 గ్రాముల ఆయిల్. రోజు 100 గ్రాముల ఆయిల్ అంటే నెలకు ఎంత పడుతుంది? నెలకు 3 కిలోల ఆయిల్ మినిమం రిక్వైర్మెంట్ కనుక మనం ఇంట్లో ఉండి ఒకరోజు అటు ఇటు అవుతూ ఉన్నప్పటికీ కూడా ఆ 3 కిలోల ప్రావిజన్లో కనుక మీ ఆయిల్ కనుక ఉన్నట్టయితే మీ ఆయిల్ యొక్క రిక్వైర్మెంట్ బాడీకి సరిపోతుంది. సేఫెస్ట్ ప్రివెంటివ్ లెవెల్స్. అంతేగాని మళ్ళీ మీకు ఏదైనా వచ్చినప్పుడు దాన్ని రీరివైవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇది మాత్రం సేఫెస్ట్ లెవెల్. అట్లా అన్ని పదార్థాలకు ఫ్యాట్ ఎందుకు చెప్పాను అని అంటే, ఎగ్జాంపుల్గా మోస్ట్ పబ్లిసైజ్డ్, మోస్ట్ ఎన్లైటెడ్ ఈజ్ ఫ్యాట్ అండ్ ఆయిల్స్. మిల్క్ ప్రోడక్ట్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? పాల సంబంధించిన ప్రోడక్ట్స్ల మీద ఎక్కువ మాట్లాడము. ఎందుకంటే అది కాస్ట్లీ, దొరకదు. నిజమైన పాలు కూడా మన దగ్గర రావు కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడతాం. ఆయిల్లో మాత్రం ప్రస్తుతం ఉన్న లోపల మనకు గానుగ నూనె అని మార్కెట్లో కొత్తగా రిఫైన్డ్ ఆయిల్స్ ఎందుకు తాగొద్దు, తినొద్దు అన్న దాని మీద నేనైతే ఆన్సర్ చేయలేను. కానీ నేచర్ నుంచి వచ్చే ఏ ఫుడ్ అయినా సరే, ఆయిలే కానీ ఏదైనా కానీ సేఫెస్ట్, పెస్టిసైడ్ ఫ్రీ అయితే విచ్ ఇస్ ది బెస్ట్. అది ఏం కావాలి? పొల్యూటెంట్స్ నుంచి బయట ఉండాలి. పాలకూర హైదరాబాద్లో ఒకసారి వి హ్యాడ్ ఎ స్టడీ. పాలకూర తీసుకొచ్చి పక్క అన్ని మార్కెట్లో అన్ని దగ్గర తీసుకొచ్చి వి స్టార్టెడ్ అప్ గోయింగ్ త్రూ. ఏముంది ఇందులో? బాగా గ్రీనిష్ ఉంది. ఏముంది? ఇట్ ఇస్ బీన్ యాడెడ్ కలర్. మురికి కుంపలలో పెట్టేస్తున్నారు, పెస్టిసైడ్స్ వాడుతున్నారు. బ్యూటిఫుల్గా రైలు కదా కింద మూసినట్టు అందులోనే కడిగి ప్యాక్ చేసి తీసుకొచ్చి మా దాంట్లో అమ్ముతున్నాం. మనం ఇంటికి తెచ్చి దాన్ని మన ఇంటికి తెచ్చి ఏ లెవెల్లో పెట్టుకుంటున్నాం? ఒక్కొక్క ఆకులు బ్రష్ పెట్టెక్కుతాం కదా. దట్ వాస్ ద ప్రాబ్లం వేర్ ఇట్ కమ్స్ టు డిసీజెస్ కమ్స్ ఇన్ టు. ఇట్స్ వండర్ఫుల్. ఏంటంటే ఇండియన్ జీన్ పర్టికులర్గా మనకు ఉన్నటువంటి వ్యవస్థలో కూడా మనకు దేవుడిచ్చిన వరమో లేకపోతే మనకు ఉన్నటువంటి కల్చరల్ యాక్ట్, మనం వీఆర్ ఇమ్యూన్ ఫర్ సెవరల్ డిసీజెస్. మన దగ్గర చాలా డిసీజెస్ మన దగ్గర మీకు తెలియకుండా ఇన్ఫెక్షన్ వచ్చి ఇంటికి కూడా పోతాయి. దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. లేకపోతే మనకున్నటువంటి ఈ అప్రిషియేషన్ దీనికి ఇష్యూకి, మనకున్నటువంటి ఇన్ని అడల్టేటెడ్ వ్యవస్థకి మనం ఈ మాత్రం ఉండడానికి కారణం ఏంటంటే దట్ ఈస్ అవర్ ఇమ్యూనిటీ. అది 100% చెప్పచ్చు, ఎవరెవరు చెప్పచ్చు. కానీ జరుగుతున్న నష్టాన్ని నిరోధించవలసిన అవసరం ఉందా లేదా అన్న దాని మీద కనుక చూస్తే ఖచ్చితంగా దానికి సింపుల్ టెక్నిక్ నూనె చెప్పాను. రైస్ ఉందండి, రైస్ అని నేను అన్నాను. ఎందుకంటే సీరియల్ అని ఎందుకంటారంటే ఆ నవధాన్యాలు అన్నింటిలో మీరు ఏది తిన్నా నాకు అనిపించండి, అన్నిటి వాల్యూ ఒకటే, ఆల్మోస్ట్ ఒకటి.
ప్రోటీన్లో కొంత, ఫైబర్లో కొంత తేడా తప్ప అది మీకు సైంటిఫిక్గా అవసరమైన తేడా కూడా కాదు. ఖచ్చితంగా మీరు అన్ని నవధాన్యాలు, అన్ని మిల్లెట్స్ కూడా తినడానికి, మిల్లెట్సే తినాలన్నా నిబంధన అసలు లేనే లేదు. ఎందుకు అంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీరు రైస్ తినే ఫ్యామిలీ మొత్తం, మీరు వచ్చి రాగి వండమంటే హౌస్ వైఫ్ ఏం చేయాలి? మళ్ళీ మీకు రాగి వండి టేబుల్ మీద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మీరై ఉంటారు. డైనింగ్ అప్పుడు మన దగ్గర ఒక సిస్టమ్ ఇండియాలో, అందరం కలిసి తింటాం, అందరం ఒక దగ్గర కూర్చొని తింటాం. నీకు మాత్రం మీరు ఇండికేట్ చేస్తున్నట్టు నాకు ఉంది కాబట్టి రాగి తింటున్నా, డయాబెటీస్ అని కూడా జొన్న తింటున్నా, నథింగ్ అండి, అన్ని సేమే. మీరు తినడానికి కారణం ఏదో మీకు తెలియదు, ఎవరో చెప్పిందని మీకు అలవాటు చేస్తారు. ఎంత తినాలి, ఎందుకు తినాలన్న ఈ పదాన్ని నేను ప్రతిసారి రిపీట్ చేస్తూ ఏమంటున్నానంటే, వాటిని తినడానికి మీరు ఏం చేయాలి, ఏం తెలుసుకోవాలి. ఈ రెండు చెప్తున్నారు. అన్ని ఫ్రూట్స్, ఆల్మోస్ట్ ఆల్ సీరియల్స్ ఆర్ సేమ్. ఆల్మోస్ట్ ఆల్ సీరియల్స్ 100 గ్రాముల ఎనీ ధాన్యాలు సీరియల్స్, 100 గ్రాములు మీరు తింటే మినిమం 20 గ్రాముల పప్పు దానికి ఆడే ఉండాలి. పప్పు అంటే ఎనీ పప్పు, ఎనీ దాల్, ఎనీ పల్సెస్. దాని రేషియో ఏంటిదంటే 100 గ్రామ్స్ రైస్ మీరు ఇంట్లో తింటున్నప్పుడు దానికి కరెస్పాండింగ్గా పప్పులు ఎంత ఉండాలి? మినిమం 20 గ్రాములు ఉండాలి. 1:4 ఇస్ ది బెస్ట్. తర్వాత రైస్ చెప్పాను, మీకు పప్పులు చెప్పాను. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఫ్యాట్ 25 గ్రాములు, మ్యాక్సిమం ఇస్ 35 పర్ హెడ్కి, పర్ అడల్ట్కి. పల్సెస్ వచ్చింది, సీరియల్స్ వచ్చింది అంటే 3 ఫుడ్ గ్రూపులు 3 చెప్పాను. మిగతా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. ఒకవేళ మీరు 100-150 గ్రాముల మిల్క్ పర్ హెడ్ కనుక తీసుకుంటే కాల్షియం రిక్వైర్మెంట్ సూట్ అవుతుంది. మేజర్ ఆఫ్ యువర్ కాల్షియం, బోను కావాల్సిన కాల్షియం ఎక్కడి నుంచి వస్తుందంటే మిల్క్ నుంచి. మరి ఎందుకంటే కర్డ్స్, కాఫీ, టీలు అన్నీ కూడా మినిమం 150 to 300 గ్రాములు 10 ml తాగుతాం. కాబట్టి కాల్షియం రిక్వైర్మెంట్ మీట్ అవుతుంది. సో మిల్క్ ప్రోడక్ట్స్ గురించి పట్టించుకోండి పెద్దగా వరి కాకుండా. ఎందుకంటే పల్సెస్ చూడండి, పప్పులు కూడా ఎందుకు కాస్ట్లీ అనేవి కూడా తినవు. పాలు కాస్ట్లీగా తాగాలి. ఒక ఇంట్లో 4 ఉన్నారండి, 1/2 లీటర్ పాలతో టీ తాగుతాం, పెరుగు తాగుతాం. సో ఇక్కడ ఈ మిస్సింగ్ పాయింట్స్ అన్నీ కూడా న్యూట్రియంట్ అంటే పోషకాలు మీలో చేరడానికి, మీలోకి తినడానికి వీలు కాదు. కాబట్టి మీరు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో పోషకాహార లోపాలతోని సఫర్ అవుతున్నారు. పోషకాహార పదార్థాలు సఫర్ అవుతున్నారు, మాకేం కనబడలేదు అంటే మీకు కనబడదు. ఎందుకు కనబడదు? ఏ విటమిన్ లేకపోతే కళ్ళు కనబడే అనుకోండి. జనరల్గా మనం మాట్లాడుతుంటాం, ఒక ఏ విటమిన్ ఒక కళ్ళగా చాలా ఉన్నాయి. B12, బి గ్రూప్ ఆఫ్ వైటమిన్స్. B1 ఏమైతే తెలుసు, నరాలు కాదు. B12 దానివల్ల ప్రభావం. వైటమిన్ సి దాని ప్రభావం. ప్రతిదీ వైటమిన్ సి ఎక్కడ ఉన్నట్టు చెప్తారు. దాని మీద మీకు అవగాహన ఉండాలి. వైటమిన్ సి వచ్చే పదార్థాల విషయం కనుక మీకు తెలిసి ఉన్నట్టయితే ప్రతిరోజు యాడ్ చేయవలసిన చెప్తున్నాను. ప్రతిరోజు యాడ్ చేస్తాను. అయితే మినిమం డైలీ రిక్వైర్మెంట్, దీన్ని రికమెండెడ్ డైటరీ న్యూట్రియంట్స్ పర్ డే. ఆ రోజుకు మీరు తినవలసిన ఆహార పదార్థాలు, వాటిలో ఉండే పోషక విలువలు కనుక మీకు తెలిసి ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు మీ ఆరోగ్యానికి కొంత ఉపశమనం, ప్రతిదానికి మీరు డాక్టర్ మీ ఇమ్యూనిటీ ఎట్లా పెరుగుతుంది చెప్పండి. మనిషిలో తింటే మనిషి లోపలికి పోయే పదార్థాలు చెప్పండి. గాలి, నీరు, ఆహారం, అంతేనా? డబ్బులైతే పోగా సార్ లోపలికి. సో ఈ మూడు పోవాలి. నీళ్లు ఎక్కువ తాగితే వెంటనే పోతే బయటికి. మీరు నీళ్లు తాగిన మరుక్షణం ఎక్కువ తాగితే ఏం చేస్తుంది? బ్లడ్ గో అండ్ యూరినేట్ అవుట్ సైడ్. యూ విల్ డెఫినెట్లీ అంటే బయటికి వెళ్ళి మీరు ఖచ్చితంగా యూరినేట్ చేయాల్సింది. గాలి మీరు తీసుకున్నదాన్ని గాలి ఎక్కువ తీసుకోగలరు, తీసుకోలేదు. ద బ్లడ్ థింగ్ ఫుడ్ అవసరం లేదు, ఆగం పడుతుంది. ఎక్కువ తినేసి ప్రాబ్లం, తక్కువ తినేసి మరి కొలత లేని, ప్రమాణాలు లేని ఆహారం ఈజ్ ద బిగ్గెస్ట్ కన్స్ట్రెయిన్ ఆఫ్ యువర్. దాని మీద చక్కటి అవగాహన కల్పించుకోవడం, దాని మీద కొంత కాన్సన్ట్రేట్ చేసి అవసరానికి మించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం ఉన్న టైంలో ఇవాళ చాలా మెటబాలిక్ డిసార్డర్స్ కనెక్టెడ్ విత్ ది ఫుడ్. లాట్ ఆఫ్ థింగ్స్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కనెక్టెడ్ టు న్యూట్రియంట్స్, B1, B2.
ADEK, దట్ ఈస్ ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్ అని అంటారు. EK వాటర్ సాల్బుల్ విటమిన్స్ అంటే దాన్ని బి కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్. ఫ్యాట్ తినకపోతే ఈ ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్ కరగవు కాబట్టి బయటకి పెడతాయి. వాటర్ సాల్బుల్స్ మీరు ఎక్కువ నీళ్ళు పోసి వండితే మీరు బాగా కడిగి చేస్తే ఈ న్యూట్రియంట్స్ అంతా బయట. సో అంటే అర్థమైంది, తెలిసిన న్యూట్రియంట్స్ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే అవి చెడిపోకుండా అవి వండి తినడం కూడా ఒక అటు మన దగ్గర మన వైఫ్ చేయాలి. అంటే ఎవరు ఎడ్యుకేట్ కావాలి మీకన్నా ది హౌస్ వైఫ్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫుడ్. అంటే మీకు సంబంధించిన ఆహారాన్ని వండి పెట్టేటువంటి ఆమెకు రోజు దండం పెట్టి ఆమెకు ఫుడ్ మీద అవగాహన కల్పించినట్లయితే ఎంటైర్ ఫ్యామిలీకి అది ఉపయోగపడుతుంది. దిస్ ఈస్ ఒక బ్రాడ్ అవుట్లైన్తో చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. ఇన్ డీటెయిల్గా చెప్పాలన్నది ఒక గ్రూప్కి చెప్పడం కన్నా ఇండివిజువల్గా కస్టమైజ్ చేసుకొని చేయడం అన్నది సైంటిఫిక్ థాట్గా అందరు చెప్తున్నారు. బట్ ఏజ్ గ్రూప్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 65, 67 చేస్తున్నారు, మీకు పండుతున్న ప్రాబ్లం ఉంటుంది. జామకాయ తినమని నేను అంటే ఏమంటారు? సెలెక్షన్ ఆఫ్ ఫుడ్ బేస్ మీ లైఫ్ స్టైల్, మీరు ఎలా ఉన్నారు, మీరు ఏం పని చేస్తారు, మీరు ఏది తినగలరు, మీ ఇంట్లో ఏది వండుతారు, మీ హౌస్ వైఫ్ ప్రిపరేషన్ స్టైల్ ఏంటి, ఇవన్నీ చూసి మీతో మాట్లాడుతూ మేము గ్యాదర్ చేస్తాను ఇన్ఫర్మేషన్. మీకు తెలియకుండా మీతో మాట్లాడుతూ మీకు నేను చాలా ఇన్ఫర్మేషన్స్ ఇండస్ట్రీగా చెప్పడం ఎట్లా ట్రై చేస్తున్నాను. మీతో మాట్లాడుతూ నేను చేస్తాను ట్రై టు గెయిన్ ఆల్ యువర్ నాలెడ్జ్. మీ దగ్గర ఏం జరుగుతుందో మీకు తెలియకుండానే మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని కొంత మాడిఫై చేసి మీకు చెప్పడానికి అది ఇండివిజువల్ కస్టమైజ్. బ్రాడ్ స్పెక్ట్రంగా అందరం కలిసి మనం ఆలోచించి మాట్లాడుకునే దాంట్లో ఏం కనబడుతుంది? ఖచ్చితంగా పోషకాలు ఉన్నటువంటి ఆహారం తినాలి. కనీసం ఏముండాలో చెప్తాం. సీరియల్స్ ఉండాలి, సీరియల్స్ అండ్ మిల్లెట్స్ ఉండాలి, పల్సెస్ ఉండాలి, పాలు ఉండాలి, ఆకుకూరలు కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి, ఆయిల్ తప్పనిసరిగా ఉండాలి. అన్నీ ఉన్నాయి కదా మనం తినేవన్నీ. ఎక్కువ తక్కువ కాకుండా చూసు దాన్ని సమతుల్య ఆహార బ్యాలెన్స్ న్యూట్రిషియస్ ఫుడ్. ఇది కనుక మనం చేయగలిగితే మన కాంప్రహెన్స్గా అంతా తూచి తినవలసింది. కొంచెం నాలెడ్జ్ ఉండి ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ 4 రోజు అన్నారు, వారానికి 3 సార్లు తినండి అన్నారు. మీరు తెచ్చే 1 కట్ట 2 కట్ట పాలకూర అన్నీ కలిసి 30 గ్రాములు ఉండదు. అది ఎవరికి సరిపోతుందండి? మీ ఫ్యామిలీ మెంబర్ వంకాయ ఫ్యామిలీలో 5 ఉంటారు. ఆ పాలకూరతో ఏమొచ్చింది? ఎవరికైనా కదండి, ఎవరికైనా. సో దట్స్ వాట్ ది పాయింట్ దేర్. రోజు ఒక ఫ్రూట్ తినండి.